అగ్రిగోల్డ్ స్కామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు 7 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాధితులను మాత్రం ఈరోజు రోడ్డున పడేసింది. ప్రజల సొమ్ముతో పెట్టుబడులు పెట్టి లక్షలాది భూముల్ని కొనుగోలు చేసి వారికి ఇన్స్టాల్మెంట్లో విక్రయాలు జరిపినటువంటి అగ్రిగోల్డ్ స్కామ్ మాత్రం 2015లో బాహ్య ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి కూడాను ఆ కట్టిన డబ్బులు వస్తాయా రాదని బాధితులు, అదేవిధంగా కట్టించినటువంటి ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నా ఇప్పటికి కూడా ఈ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి అంశం మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో క్లారిటీ కాలేదు. అంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడాను ఈ అగ్రిగోల్డ్ స్కామ్ విషయంలో మాత్రం ఇప్పటికే స్కామ్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరూ కూడా బెయిల్పై వచ్చి వారి తాలూకు బినామీ ఆస్తులను అమ్ముకొని వారు సంపన్నులు అవుతున్నారు. కానీ ఈ అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడి పెట్టినటువంటి మధ్యతరగతి కుటుంబీకులకు మాత్రం ఇప్పటికి కూడా వారి కష్టాన్ని తీర్చే ప్రభుత్వాలు లేకుండా పోయి ప్రస్తుతం మాత్రం అగ్రిగోల్డ్ బాధితులకు నాటి నుండి నేటి వరకు అండగా ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పల నాగేశ్వరరావు ఈరోజు క్షేత్రస్థాయిలో వచ్చి ఏదైతే అగ్రిగోల్డ్ వేసినటువంటి పైడి భీమవరంతో వెంచర్ ఉందో ఆ వెంచర్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్పట్లో ఈ వెంచర్లో మాత్రం భూములపై పెట్టుబడి పెట్టి సొంతింటి కళ నెరవేర్చుకోవడంతో పాటు ఇన్స్టాల్మెంట్ బేస్లో ఈ స్థలం లభిస్తుందన్నటువంటి ఆశ చూపినటువంటి సంస్థ కావచ్చు, ఆ సంస్థకి బాధితులకి మధ్యన ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు, వారందరినీ కూడాను పూర్తిగా భూస్థాపితం చేసినటువంటి అగ్రిగోల్డ్ స్కామ్ ఉదంతం మాత్రం ఇప్పటికి కూడా తేలడం లేదు. ఆంధ్రప్రదేశ్తో పాటు 7 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాధితులకు ఎటువంటి న్యాయం చేసేందుకు ఆయన చేసిన పోరాటం ఫలిస్తుందన్న విషయం ఆయన మాటలను తెలుసుకుందాం. చూస్తే కనుక 2015లో ఈ స్కామ్ బయటకు వచ్చింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు 7 రాష్ట్రాల్లో ఎంతమంది బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరిగింది, ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న ఏజెంట్ల కుటుంబాలకు న్యాయం జరిగిందా? అగ్రిగోల్డ్ కంపెనీ 5 లక్షల రూపాయలతోటి కంపెనీని పెట్టినటువంటి అవ్వ వెంకటరామారావు, సీతారామారావు, కుమార్ అనే 8 మంది సోదరులు ఈ రాష్ట్రంలో సుమారు 19.52 లక్షల మంది నుండి 3,986 కోట్లు పలు పేర్లతోటి స్కీముల పేర్లతో కలెక్ట్ చేశారు. అలాగే మరో 7 రాష్ట్రాలలో మొత్తం 32 లక్షల మంది నుండి 7,500 కోట్లు కలెక్ట్ చేసి బోర్డు తిప్పేసి దుర్వ్యసనాలకి పాల్పడి ఆస్తుల్ని బినామీల పేరుతో సుమారు 5,000 కోట్లు దాచుకొని గత రాష్ట్ర ప్రభుత్వం కానీ, అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం కానీ, ఈనాడున్న కూటమి ప్రభుత్వం కానీ అడుగు ముందుకేయకుండా అడుగడుగున కోర్టు లిటిగేషన్ల పేరుతో ఈ అవ్వ వెంకటరామారావు అడ్డుపడుతున్నాడు. ఆయన నడుస్తున్న దేవుళ్లాగా, అవతార పురుషుల్లాగా లక్షల మందితో కొలిపించుకొని ఇంతటి కిరాతకానికి పాల్పడితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 600 పైచలకు ఆత్మహత్యలకు, గుండెపోట్లకు కుమిలి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఒరిస్సా కానీ మొత్తం 1,500 మంది ఇలా చనిపోయారు. కానీ యాజమాన్యం మేము సిద్ధంగా ఉన్నాము, వీళ్ళు అడ్డుపడుతున్నారని చెబుతున్నారు తప్ప యాజమాన్యానికి 1% నిజాయితీ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, సిఐడి డిపార్ట్మెంట్ దగ్గరికి, లేదా హైకోర్టు దగ్గరికి మాకున్న సకల ఆస్తుల్ని మేము అందిస్తున్నాము, వీటిని విచారించి వారందరికీ ఇచ్చి మిగిలితే మాకు ఇవ్వమని చెబితే వారి ఆయుష్ పెరిగిద్ది. కానీ కపట ఏడుపుతోటి అవ్వ రామారావు ఇంకా మభ్యపెట్టి మోసం చేసి కేసు తేలకుండా చివరికి సిఐడి వాళ్ళు మ్యూటేషన్ ప్రక్రియ మొదలుపెట్టి సుమారు 4,000 ఎకరాలు సిఐడి చీఫ్ పేరు మీద మ్యూటేషన్ జరుగుతుంటే హైకోర్టుకి వెళ్ళి మ్యూటేషన్ కూడా ఆపినటువంటి దుర్మార్గులు ఈ అవ్వ సోదరులు. చూస్తే కనుక అగ్రిగోల్డ్ బాధితులకి బాసటగా నిలిచిన మీరు మాత్రం ఈరోజు యాజమాన్యం వైఖరికి ప్రభుత్వాలు అండదండలు పుష్కలంగా ఉండబట్టి ఇంత కాలయాపన జరుగుతుందంటే ఈ విషయంలో పూర్తిగా అన్ని ప్రభుత్వాలు అండగా ఉండయని చెప్పను, కానీ ప్రజల యొక్క వాయిస్ పెరిగితే ఎంతటి మనుగాడైనా ప్రజల పక్షాన్ని రాక తప్పదు.
మరి మేము తొలి 5 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్లో సాగించిన వీరోచిత పోరాటాల కారణంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ భూములన్నీ అటాచ్మెంట్ చేశాడు. కంపెనీ 16,000 ఎకరాలు ఇచ్చింది, ఇదే మా భూములని. కానీ మా అసోసియేషను, మా ఏజెంట్ల కృషి ఫలితంగా 24,000 ఎకరాలు ఈనాడు అటాచ్మెంట్ జరుగున్నాయి. అలాగే లక్షల గజాల ఖరీదైన స్థలాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ బినామీ పేరుతో 4-5 వేల కోట్లు వాళ్ళ అన్నదమ్ములు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, లేకపోతే వాళ్ళ సీనియర్ మార్కెటింగ్ ఏజెంట్ పేరుతో కానీ ఉన్నాయి. ఇప్పుడు మా డిమాండు, ఈ ప్రభుత్వం ఆస్తులు స్వాధీనపరుచుకుంది, అటాచ్మెంట్ చేసింది, అది ఉంది కాబట్టే మా డిమాండ్ని 12వ సంవత్సరం వచ్చినా వదిలిపెట్టకుండా మేము పోరాడుతున్నాం. గతంలో ఈ గవర్నమెంట్ చేసిన కృషి ఫలితంగా 142 మందికి ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం లేకుండా 5 లక్షల చొప్పున చనిపోయిన కుటుంబాలకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్రేషో ఇచ్చారు. చివరిలో నేను తిరుపతిలో మేమంతా ఆమరణ దీక్ష కూర్చున్నాం. ప్రతి నెల 300 కోట్లు ఇస్తామని చెప్పి చివరిలో 1000 కోట్లు కాదు కదా, 500 కోట్లు కూడా 2019లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవ్వాలనుకున్న కొంతమంది మంత్రివర్గ సహచరులు ఇప్పుడెందుకు తర్వాత అని అడ్డుపడి ఆనాడు కొంత నష్టం చేశారు. అయినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి వారం రోజుల్లో 14 లక్షల మందికి 1,143 కోట్లు ఇచ్చి 20,000 రూపాయలు మొత్తం క్లియర్ చేస్తాం. 6 మాసాల్లో మొత్తం కంప్లీట్ చేస్తా అన్నాడు. నన్ను అడగండి అన్నాడు, వాళ్ళ సంగతి నేను తేలుస్తా అన్నాడు. చనిపోయిన వాళ్ళకి చంద్రబాబు 3 లక్షలు 5 లక్షలు అన్నాడు, నేను 10 లక్షలు ఇస్తా అన్నాడు. కానీ ముండావాడుకు ఒక్కళ్ళకు కూడా 10 లక్షలు ఇవ్వలేదు, 6 నెలలు కంప్లీట్ చేయలేదు. మేము పోరాడి దెబ్బలాడితే 10,43,000 మందికి 916 కోట్లు 2 విడతలుగా అప్పుడు ఇచ్చాడు. మా పోరాట ఫలితంగా చూస్తే మీరు చేసినటువంటి పోరాట ఫలితంలో 5,000, 10,000, 20,000 రూపాయల బాండ్లు ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే న్యాయం జరిగింది. అంతకన్నా ఎక్కువ మొత్తం ఉన్నవారు కావచ్చు, లేకపోతే భూములు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మాత్రం ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు అని స్పష్టమవుతుంది. ఏ మేరకు ఉంటారు ఆ బాధితులు? ఏజెంట్లు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందా? ఇప్పుడు ఏజెంట్లు చాలామంది చాలా దారుణమైనటువంటి మానసిక క్షోభలో ఉన్నారు. చనిపోయిన వాళ్ళలో 70% ఏజెంట్లే ఉంటారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు అనేక మంది పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు నెరవేర్చుకోలేక దిగులు పడి చనిపోయిన కస్టమర్లు ఉన్నారు. కొంతమంది తీవ్రమైనటువంటి ఆపరేషన్లు వచ్చి అసలు ఏ క్షణం చనిపోతారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి నేపథ్యంలో మా అసోసియేషను 33 రోజుల పాటు రాష్ట్రం యావత్తు బస్సు యాత్ర చేసి 180 పైచలకు సభలు పెట్టి వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చి అప్పుడు చంద్రబాబు గారితో దెబ్బలాడితే 774 కౌంటర్లు పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ బాండాన్ని అప్లోడ్ చేపిస్తే డబ్బులు మాకు వస్తే గవర్నమెంట్ జోక్యం పెట్టుకుందనే ఒక నమ్మకాన్ని మేము ఇచ్చి చావుల్ని 10,000 దాకా చేరాల్సినటువంటి ఆత్మహత్యలను నిలువరించగలిగాము. కానీ ఈ 10,43,000 20,000 లోపున్న వారికి న్యాయం జరిపాము. ఇంకొక 20,000 లోపున్న వాళ్ళు 3.5 లక్షల మంది ఉంటారు. 6.5 లక్షల మంది 20,000 పైచిలుకున్న వాళ్ళు మన రాష్ట్రంలో ఉంటారు. బయట రాష్ట్రాల్లో 12.5 లక్షల మంది దాకా ఉన్నారు. ఇప్పుడు సుమారు 20 లక్షల మంది బాధితులు ఇంకా ఎదురు చూస్తున్నారు. అలాగే వేలాది మంది ఇందులో ప్లాట్లు కొనుక్కున్నటువంటి మా వెంకటరావు గారు లాంటి వాడు, కృష్ణమూర్తి గారు లాంటి వాడు ఈ ప్లాట్లు కొనుక్కు 2012లో ఈ ఫార్చ్యూన్ ఆదిత్య అంటే సూర్య దేవాలయం ఉంది కదా, అందుకని ఆదిత్యుడు పేరు పెట్టి ఫార్చ్యూన్ ఆదిత్య అని పెట్టి ఈ 39 ఎకరాలు 360-370 ప్లాట్లు వేసి ఒక సంవత్సరంలోనే హార్ట్కేక్లు అమ్మేసి ఆ తర్వాత బోర్డు తిప్పేసి వీళ్ళందరూ కూడా రోడ్ల వీధులు పాలైతే మేము ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాము. ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ కోర్టు దీని మీద వేయడానికి సిద్ధపడి గవర్నమెంట్కి రాపిచ్చారు. అలాగే చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఒక కమిటీ వేయించారు. అలాగే సిఐడిని బాగా అలర్ట్ చేశారు. అయినప్పటికీ కంపెనీ అడ్డుపడుతుంది. రెండో వైపున ముఖ్యమంత్రి గారు ఈ కమిటీ వేసిన తర్వాత సమీక్ష 1 గంట కూర్చోడానికి
ముఖ్యమంత్రి గారికేమో సమయం లేదు, మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికేమో అంతా సమయమే ఉంటుంది, వారికేమో గంట కూడా దీని పట్ల శ్రద్ధ లేదు. పుష్కర కాలం కావస్తా ఉంది. మళ్ళీ 12 ఏళ్ల క్రితం ఎటువంటి ఉద్యమం అయితే ఈ బాధితుల పక్షం జరిగిందో అటువంటి ఉద్యమం ఆవశ్యకత ప్రస్తుతం ఉంది అంటే మేము రేపు 2వ తారీఖు మార్చి 2వ తారీఖు నుండి 4వ తారీఖు దాకా రిలే నిరాహార దీక్షలు, 5వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షలు విజయవాడలో చేయడానికి పిలిపించాము. రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతో సానుకూలంగా ఉండి వేగంగా పని జరిపించినందున మరో పోరాటానికి మేము సిద్ధపడాల్సి వస్తుంది. మన మంత్రి అనిత గారు కూడా మీటింగ్ పెట్టింది, మళ్ళా 15 రోజుల్లో కలుద్దామని చెప్పింది. 4-15 రోజుల్లో 5-15 రోజుల్లో అయిపోయి, అందువల్లనే ఉద్యమ కార్యాచరణ చేయకపోతే బాధితులు చనిపోయే పరిస్థితి ఉంది. గోదావరి పుష్కరాలు కూడా దగ్గరకు వస్తున్నాయి, మీరన్నట్టు పుష్కర కాలం అయింది. అందువల్ల ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి మేము సిద్ధపడుతున్నాం. సుమారు 70 మంది ముఖ్యమంత్రి కార్యాలయం ముందు, సచివాలయం ముందు, లేకపోతే మరో చోట ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా అది మార్గం కాదని ప్రతి ఒక్కరిని కాపాడే దానికోసం వాళ్ళ ఇళ్ళకెళ్ళి బతినాడి నచ్చజెప్పి వస్తున్నాము. అనివార్యమైనటువంటి ఈ పోరాటంలో తాడో పేడో ప్రభుత్వంతో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, చూస్తే కనుక మరొకసారి అగ్రి గోల్డ్ ఉదంతం మాత్రం తెరపైకి వచ్చింది. పుష్కర కాలం కావస్తా ఉన్న బాధితులను ఇప్పటికే గుర్తించారు. ఏదైతే 5,000, 10,000, 20,000 బాండ్లు ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మాత్రం లక్షలాది మంది బాధితులకు మాత్రం న్యాయం జరిగింది. మిగతా వారి విషయంలో మాత్రం మేనమేషాలు లెక్కెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం వైఖరి మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. 2 ఏళ్ళుగా ఈ అంశంపై కనీసం మాట్లాడడానికి కూడా సమయంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి వైఖరిని మాత్రం తప్పు పట్టడమే కాకుండా రేపు 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు మాత్రం కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఓవైపు ఏజెంట్లు ఆత్మహత్యలను పరిగణలోకి తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో మాత్రం ఈరోజు విషాద ఛాయలను అల్లుకున్నా కూడాను ఇటువంటి జటిలమైనటువంటి సమస్య విషయంలో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి అండగా నిలిచి న్యాయస్థానాన్ని అడ్డుగా పెట్టుకొని ఈరోజు బినామీ ఆస్తులు అమ్ముకొని యాష్ చేస్తున్నటువంటి వారికి పరిరక్షించేటందుకు దోహదపడుతున్నటువంటి ప్రభుత్వాలు మాత్రం ఈరోజు బాధితులు ఏజెంట్ల పక్షాన ఎందుకు నిలవట్లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో వారు చేస్తున్నటువంటి ఈ పోరాట ఫలితంగా పుష్కర కాలం అనంతరం అయినా కూడాను ఆ బాధితులకు ఎవరైతే ఆ కుటుంబాల్లో పెద్ద దిక్కు కోల్పోయిన వారికి కూడాను న్యాయం జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తుందా లేదా మళ్ళీ మేనమేషాలు లెక్కించి కాలయాపన దిశగానే అడుగులేస్తుందన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.